క్లాస్లో ఆశలు ఎంత ఈజీగా పుడతాయో అవకాశాలు అంత తక్కువగా వస్తాయి. మా ఇంట్లో సమస్యలు సెకండ్కి ఒకసారి వస్తే, సంతోషాలు మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఏంటి ఓపెన్ చేయగానే మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను ఆలోచిస్తున్నారా? అవునండి, మాదొక సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను పుట్టకముందే పెట్టేసుకొని మా అమ్మ నాన్న హైదరాబాద్ వచ్చేసారు. అబ్బాబ్బాబ్బా, ఈ చాకరీ ఎప్పుడు తప్పుతుందో ఏంటో. ఒక్కరు కూడా సాయం చేస్తానని అనరు. ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు. ఏం సంసారమో. ఏమాయ్ హా కాఫీ తీసురా. తెస్తున్నా అండి. ఈయనొక్కడు. అయినా ఈయన కాదు, ఈయనకిచ్చి కట్టబెట్టినా మా అమ్మ నాన్న అనాలి. ఎన్నిసార్లు చెప్పలేయా? ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను. ఈ సీరియస్నెస్ చూసి బిజినెస్ చేస్తున్నాడు అనుకోకండి. కిరాణా కొట్టాడు రేట్లు ఎక్కువ వేసాడని గొడవ పెట్టుకుంటున్నాడు. తేడా వస్తుంది. ఇగో ఇంకోసారి సరుకుల్లో తేడా వస్తానని ఒప్పుకోను. టీ తీసుకోండి. ఏమోయ్ రేపటి నుంచి వాడికి బూస్ట్ కట్ చేయి. సరుకుల రేట్లు విపరీతంగా పెరిగాయి. డే టైంలో ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేసి తగలడు. అలాగే చుట్టాలు ఎవరైనా కాల్ చేస్తే కట్ చేయి. వాళ్ళు వస్తే మళ్ళీ అదో ఖర్చు. మా నాన్న పిసినారతనం చూసి చుట్టాలు కాదు కదా అడుక్కునేవాడు కూడా మా ఇంటికి రావడం మానేశారు అనుకోండి. అడ్జస్ట్ అవ్వకుండా సంపాదించిందే ఖర్చు పెడుతూ హ్యాపీగా ఉందామని మా అమ్మ ఆలోచన. సంపాదించిందే దాచిపెడుతూ ఇంకొంచెం పిసినారతనం చేశానా ఒక సొంత ఇల్లు కట్టాలన్నది మా నాన్న పట్టుదల. ఇదండి మా ఇంటి కదా. సారీ ప్రతి మిడిల్ క్లాస్ ఇంటి కదా. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, మిడిల్ క్లాస్ అంటున్నాడు, ఇల్లు చూస్తే అలా లేదు అనుకుంటున్నారు కదా. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఊరి నుండి నా మరదలు వస్తుంది. ఏంటి ఫేస్ చూపించట్లేదని వెయిట్ చేస్తున్నారా? అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎప్పుడో తన చిన్నప్పటి ఫోటో మా అమ్మ చూపిస్తే చూసా. ఆ చీముడు ముక్కేసుకొని నెత్తికి ఇంత ఆయిల్ పెట్టుకొని 2 జడలు వేసుకొని అస్సలు బాగుండేది కాదు. నాకు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పట్లేదు. ఎందుకో తెలుసా? శ్రీ దివ్య ఎవర్రా? 10th క్లాస్మేట్. గౌతమి ట్యూషన్లో ఫ్రెండ్ అమ్మా. విజయ ఎవర్రా? ఇంటర్ ఫ్రెండ్ అమ్మా. లక్కీనా? ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. అమ్మా అమ్మా డిలీట్ ఎందుకమ్మా? డిలీట్ ఎందుకు? ప్రవీణానా? ప్రవీణ ఎవర్రా? ప్రవీణ్ గాడమ్మా. అమ్మా బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకురా? అది కాదురా. ఏం తింటావు బంగారం? యువతరా ఇది? అది స్విగ్గీ నోటిఫికేషన్ అమ్మా. ఈ మధ్యన అలానే వస్తున్నాయి. అరే నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుందిరా. నేను మహేష్ బాబుని కదా, అమ్మాయిలంతా నా చుట్టూ తిరుగుతారు. ఏంటమ్మా? రే చెప్తున్నా, నువ్వు మీ మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకోవాలిరా. లేదు లవ్వు కొవ్వు అని తిరిగావనుకో, తోలు తీసి దండానికి ఆరబెడతా. నీ నెంబర్ దానికి పంపించాను, కొంచెం టచ్లోకి వెళ్ళు. ఏమిటి 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 లవ్ చేస్తే తోలు తీసే వాళ్ళని చూశాను, ఇంట్లో నుంచి గెంటేసే వాళ్ళని చూశాను, ఊరంతా ఉరికించి కొట్టే వాళ్ళని కూడా చూశాను. మీ అమ్మ ఏమిట్రా నెంబర్ ఇచ్చి మరీ కనెక్ట్ అయిపోమంటుంది? అదే కదరా బాబు. అయినా నాకు లవ్ మ్యారేజు తెలుసు, అరేంజ్ మ్యారేజు తెలుసు. ఇదే టైప్ మ్యారేజో నాకు అర్థం కావట్లేదు సుమి. రేయ్ అయినా నువ్వు అదృష్టవంతుడివిరా. దేనికి? నువ్వు కష్టపడకుండానే లవర్ దొరికేసింది. ఇక్కడ చెప్పులు అరిగేలా తిరిగినా, రక్తాలు చిందించిన ఈ వాలకానికి ఈ కలర్కి ఒక్క అమ్మాయి కూడా నన్ను దాకట్లేదంటే నువ్వు నమ్మవు సుమి. ఆయన నేను దాన్ని లవ్ చేయాలి కదా. ఫోటోలోనే అలా ఉంటే ఇంక బయట ఎలా ఉంటుందో. హలో, ఎవరు? బావా నేను వైషు. అదే అత్తయ్య నీ నంబర్ ఇచ్చింది. నేను హైదరాబాద్ వస్తున్నా బావా. ఇంత సడన్గా దేనికి? అబ్బా వచ్చాక చెప్తలే బావా. నువ్వు బస్ స్టాండ్కి వచ్చేసి పిక్ చేసుకోవడానికి, ఓకేనా? సరే. ఎవర్రా ఫోన్లో?
వైశ్యూరా? ఆ? అపచారం అపచారం. నీ మరదలుండగా వేరే అమ్మాయితో మాట్లాడొచ్చా? నా మరదల పేరే వైశ్యూరా. ఓహో. హైదరాబాద్ వస్తుందంట, పిక్ చేసుకోవడానికి బస్ స్టాప్ దగ్గర రమ్మంది. నీ సుడి బాగుందిరా. మీ అమ్మేమో అలా అనడం, నీ మరదలేమో బస్సులో నుంచి బ్యాగ్ వేసుకుని దిగడం. సర్లే గాని నీ మరదలతో పాటు వేరే అమ్మాయి ఎవరైనా వస్తున్నారేమో కనుక్కోరా. పనిలో పని నీ పేరు చెప్పి నేను కూడా ఒక ఇంటివాడిని అయిపోతాను. థూ, ఎదవా. సర్లే, అర్థమైంది. మా అమ్మ అండమేంటో, ఇది ఎగేసుకుని వచ్చేయడమేంటో, నేను వెళ్ళడమేంటో ఏంటోనండి, అంత విచిత్రంగా ఉంది. చూసారా, మాటల్లోనే బస్ స్టాప్ వచ్చేసింది. నేను ఇంతవరకు చూడలేదు కదా, నేను ఎలా గుర్తుపట్టాలి? ఎల్లో చుడిదార్, బ్రౌన్ బ్యాగ్తో ఉంటా బావా. ఇదేనా? ఎంత అందంగా ఉంది, దేవుడు స్పెషల్ కేర్ తీసుకొని పుట్టించినట్టు. హాయ్ బావా, నేను వైషున్ బావా, గుర్తుపట్టలేదా? అంటే అమ్మని చిన్నప్పుడు ఫోటో చూపిస్తే చూడడం తప్ప లైవ్లో ఇప్పుడు చూడలేదు కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. కానీ నువ్వు మాత్రం ఫోటోలో లైవ్లో చాలా డిఫరెంట్ ఉన్నావు బావా. అంటే బాలేనా? బానే ఉన్నావనుకో. నేను ఎలా ఉన్నాను? బాగున్నా కదా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఇంత అందంగా ఉంటానని. కానీ ఏంటి ఇంత సడన్గా హైదరాబాద్? నేను హైదరాబాద్కు వచ్చింది నీకోసమే. నమ్మేసావా? జోక్ చేసా. నేను హైదరాబాద్కి వచ్చింది జాబ్ పర్పస్ కోసం. హో. బావా, నేను ఇంటికి రావట్లేదు. ఇక్కడే బస్ స్టాప్లో ఉంటావా? కాదు, నా ఫ్రెండ్ వాసు ఇక్కడే ఉంటుంది. ఉంటే వెళ్ళిపోతావా? అయినా మన ఇల్లు ఉందిగా, అక్కడెక్కడో ఎందుకు ఉండడం? వద్దు వైషు. ఇప్పుడు నీతో పాటు నేను ఇంటికి వచ్చాననుకో, అత్త పెట్టే రిస్ట్రిక్షన్స్కి నాకు హాస్టల్లో ఉన్నట్టు ఉంటుంది, లేదా మా ఇంట్లో ఉన్నానేమోనని డౌట్ వస్తుంది. నేను హైదరాబాద్కి వచ్చింది జాబ్ కోసమే కాదు బావా, పీస్ కోసం కూడా. అంటే నువ్వన్నది కూడా పాయింటే కదా. థ్యాంక్ యూ బావా. కానీ సిటీ కొత్త, ఫ్రెండ్ సేఫేనా? సేఫ్ సేఫ్ బావా. షోరా? షోర్ షోర్ బావా. సరే పద, డ్రాప్ చేస్తా. పద. ఏమైంది బావా? సిటీలో ఇలా కూర్చుంటే ఆంటీ అనుకుంటారు, చూసుకో మరి. చెప్పచ్చుగా. ఇప్పుడు చెప్పానుగా. వెళ్ళనా? ఏమండి, పైన దండం మీద బట్టలు ఆరేసాను. ఆరేక తీసుకొచ్చే. నేను చెప్పింది మీరు వెళ్ళి తీసుకురండి అని. ఆ బడుద్దాయి ఉన్నాడుగా, వాడికి చెప్పు.
వాడు ఇంట్లో లేడండి. ఏ రాజ్యాన్ని ఏళ్ళడానికి వెళ్ళాడు? నా కొడుకు గురించి ఏమంత ఎటకారం అవసరం లేదు. రాజ్యాలు కట్టే రోజు ఏలే రోజు వస్తుందిలేండి. అయినా నేను ఇప్పుడు ఏమన్నానే? బలాదూర్ తిరగడానికి వెళ్ళాడా అన్నాను. వాడేమన్నా ఆడపిల్ల అండి ఊరికే ఇంట్లో ఉండడానికి? ఇది మరీ బాగుంది. ఇంటికి సరిగా రాలేదని నువ్వే తిడతావు. ఆడపిల్ల ఇంట్లో ఉండడానికని మళ్ళీ నువ్వే అంటావు. మీ ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరని తెలుసు కానీ మరీ ఇన్ని అర్థాలు ఉంటాయని తెలియదు. సరేలేండి, బట్టలు నేను తెచ్చుకుంటాను. ఈరోజు మృగశిర. ఈ ఒక్కరోజు మీ పిసినార్తనం కాస్త పక్కన పెట్టి మటన్ తీసుకురండి. సరే. ఏమండోయ్, నల్లి బొక్కలు మాత్రం మర్చిపోకండి. నన్ను పీక్కు తింటుంది చాలదా, మళ్ళీ అవి కూడా పీకాలా? ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదు, వెళ్తున్నా. సరే, మీరు ఆడుతూ ఉండండి. ఏమైందిరా మొహం అలా పెట్టావు? ఏం లేదు. పర్లేదు చెప్పరా ఏమైందో. ఈరోజు నా మరదలను పిక్ చేసుకోవడానికి వెళ్ళాను కదా. ఆ, ఇల్లుడల్లడావా అవుతుంటానా? అందరు నన్ను చూసి హెడ్ఏక్ అంటారు. నిజంగానే మాట్లాడితే హెడ్ఏక్లా ఉందా బావా? హే, అదేం లేదు. నిజం చెప్పాలంటే నువ్వు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అబ్బా, ఇందాక ఫస్ట్ టైం నన్ను బస్ స్టాప్లో చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది, నా మరదలే ఉండదులే అనుకున్నా. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఇంత అందమైన మరదలు నాకెలా ఉంది అనుకుంటున్నా. బాగానే పులిహోర కలుపుతున్నావుగా, ఇంకా ఏడుపు మొహం ఎందుకో? ఎప్పుడు చూడు అమ్మ నీ గురించే మాట్లాడుతుంది. మావే కూతురునే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి మరీ కూర్చుంది. అసలు వేరే అమ్మాయిని చూడనివ్వట్లేదు తెలుసా. ఎవరికైనా పెళ్ళి అయితే బ్యాచిలర్ లైఫ్ గుడ్ బై చెప్తారు. కానీ నాకేంటో మా అమ్మ నీ వల్ల పెట్టే రిస్ట్రిక్షన్స్కి నేను నీతో రిలేషన్లో ఉన్నానేమో అనిపిస్తుంది. ఏంటో మా అమ్మ. పాపం మా అత్తయ్య. నేను చేసుకోనని తెలిస్తే ఏమైపోద్దో ఏమో. ఏంటి? నేను చేసుకోనంటున్నాను బావా. ఎందుకు? నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి బావా. ఇప్పుడు నేను చేసుకొని చెక్కభజన చేసుకోమంటావా? కానీ అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంది. వాళ్ళనుకోవడం కాదు బావా, నేను అనుకోవాలి కదా. కామెడీ చేయకు వైషు. కామెడీ లేదు బావా. ఏ అమ్మాయినా పెళ్ళయ్యాక తన సెక్యూరిటీస్ తను చూసుకుంటుంది. సరే, ఇప్పుడు నేను ఎంత పెళ్లి చేసుకోవాలి చెప్పు? నువ్వేమన్నా అందగాడివా? ఎంత తిన్నా తరగా ఆస్తుందా? లేదా లక్షలు సంపాదించే జాబ్ ఉందా చెప్పు? హర్ట్ అవ్వకు బావా, రియాలిటీస్ హార్ష్గానే ఉంటాయి. మీ అమ్మ చెప్పిందానో మా నాన్న చెప్పాడానో నేను పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అవ్వలేను కదా. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి బావా. అబ్రాడ్ వెళ్ళాలి, వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు ఇక్కడే ఆగిపోవాలని లేదు బావా. బావా, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మాట మాట పెరిగి కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. సో నా ఫ్రెండ్ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? రే, ఏ అమ్మాయినా ఇంతేరా. నువ్వు ఇంకా అదృష్టవంతుడివి. ఈ కాలంలో అమ్మాయిలు శాంతం నాకించేశాక చెప్తున్నారు నీ మరదలు నీకు ముందుగానే చెప్పి నిన్ను సేవ్ చేసింది. అమ్మ హోప్స్ పెట్టుకుందరా. హోప్ అనేది పెళ్లి చేసుకునే మీ ఇద్దరికీ ఉండాలరా. రేపు కలిసి బతుకుతామా లేదని పెళ్లి చేసేవాళ్ళకి కాదు. రే, అయినా మా అమ్మ చెప్పిందనో వాళ్ళ నాన్న చెప్పాడనో మా ఇద్దరం ఒకటైతే ఒకరినొకరు అర్థం చేసుకునేది ఎప్పుడురా? తన ఇష్టాలు నేను తెలుసుకోవాలి, తనకు నచ్చినట్టు నేను మారాలి, నాకు నచ్చినట్టు తను మార్చుకోవాలి. అప్పుడు కదా పెళ్ళి. ఇవేవీ లేకుండా డైరెక్ట్గా పెళ్ళి అంటే కిక్కేముంటుందిరా? వైషు నా మరదలరా. చూసి దాన్ని ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పు? రే, ఏదేమైనా ఫ్యూచర్లో వైషుతోనే నా పెళ్ళిరా. ఇంతకీ తను ఇష్టపడుద్దంటావా? ఇష్టపడేలా నేను చేస్తా. చూస్తా.
రే వైషే ఫోన్ చేస్తుందిరా. సరే వెళ్ళి మాట్లాడు. బావా, వైషు చెప్పు. ఒక్క చిన్న హెల్ప్ చేస్తావా? ఆ, చెప్పు వైషు. నువ్వు నాతో పడుకోవడానికి వస్తావా? ఏంటి? చిచి, నువ్వు అనుకున్నది కాదు. అంటే నా రూమ్మేట్ వసు ఉందని చెప్పాను కదా, ఆ, వాళ్ళ అమ్మమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేసి వాళ్ళ నాన్న రమ్మన్నాడంట. సో తను ఊరెళ్ళింది. ఉమ్, పైగా సిటీకి కొత్త. పైగా మా ఇంటి దగ్గర కూడా నేను ఎప్పుడు ఒక్కదాన్ని పడుకోలేదు. నువ్వు కొంచెం నాతో పడుకోవడానికి స్టే చేయడానికి వస్తావా? నైట్ ఉండి పొద్దునే వెళ్ళిపో. హా, వస్తా వైషు, వస్తా. హా. పొద్దున్న మాట్లాడింది మనసులో పెట్టుకొని రాకుండా ఉండకు బావా. అయ్యో వైషు, చిచి, నేనేం మనసులో పెట్టుకోను. అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా చెప్పు? థ్యాంక్ యూ బావా. త్వరగా వచ్చేసి బై. వస్తా వైషు, ఖచ్చితంగా వస్తా. పిలిచింది కదా, వెళ్తున్నావు కదా, మరి మీ అమ్మకేం చెప్తావురా? ఆంటీ సెకండ్ షో సినిమా కంటేనే నన్ను నానా బూతులు తిడుతుంది, ఇంకా నిన్ను బయటకు పంపిస్తుందా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం లేరా. ఏమని చెప్పి మేనేజ్ చేస్తావురా? అమ్మ మరదలొచ్చింది, ఇలా పక్క గల్లీలోనే ఉంది, పెళ్ళి కాకుండా ఒకే రూమ్లోనే ఉంటాం, ఒకే కంచంలోనే తింటాం, ఒకే రూమ్లోనే పడుకుంటాం అని చెప్తావా? ఏమని చెప్పి మేనేజ్ చేస్తావురా? అసలు మరదలొచ్చినట్టు మీ అమ్మకే తెలియదు. ఒకవేళ వచ్చిందని చెప్తే ఇంటికి తీసుకురమ్మంటుంది. ఇంటికి తీసుకొస్తే మరదల్ని ఇష్టపడట్లేదని తెలుస్తుంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మరదలు ఏ అమెరికా సంబంధమో చేసుకుంటుంది. తర్వాత నువ్వు తనను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావు.